మిత్రులందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీ 2025 ప్రిపరేషన్లో భాగంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారండి. ఇలాగే మీ యొక్క సపోర్ట్ తెలియజేసుకుంటే ఇక్కడ మాక్ టెస్ట్ ఆధారంగా ప్రశ్నలు అయితే తీసుకునడం జరిగింది. చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు జీకే ఇస్తుండే, తర్వాత అందరు కూడా కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వండి అన్నట్టుగా రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఇలాగ మీ యొక్క సజెషన్స్, ఫీడ్బ్యాక్, అలాగే ఏ టాపిక్ పైన కావాలనుకున్నట్లయితే కింద మీరు కామెంట్ చేయండి. ఆ టాపిక్ పైన కూడా నేను ప్రశ్నలు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే మీ యొక్క ప్రిపరేషన్ ఇంకా మంచిగా సాగాలని చెప్పి తెలియజేసుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే ఎవరైనా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే కనుక కింద మీకు జాయిన్ బటన్ కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చండి. మరి లేట్ చేయకుండా కంటిన్యూషన్లో భాగంగా ఈరోజు కొన్ని క్వశ్చన్లు చూసేద్దామండి. ప్రశ్న చూడండి, 251ది. జాతీయ బాలికల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే ప్రతి ఏటా జనవరి 24న జరుపుకుంటారండి. 252వ ప్రశ్న. విశ్వ హిందీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే జనవరి 10. అయితే ఇక్కడ కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. మరి హిందీ భాష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 14 అండి. ఇంతకుముందు క్వశ్చన్ నేను చేయడం జరిగింది. మరి ఇక్కడ అడుగుతున్నది విశ్వ హిందీ దినోత్సవం అంటే ఇక్కడ విశ్వ హిందీ భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 10ని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్న. జాతీయ జల బోర్డు ఏ సంవత్సరంలో ఏర్పాటు అయ్యింది అంటే 1990. మరి నెక్స్ట్ ప్రశ్న. హరప్పాను మరి మొదట కనుగొన్నది ఎవరు అంటే ఆర్బి దయారాం సాహ్ని గారు. నెక్స్ట్ ప్రశ్న. కాలానికి మూల ప్రమాణం ఏది? ఇక్కడ హైపన్ ఉండాలండి. హైపన్ బదులు ఇక్కడ ఆన్ పడింది. అయితే సరైన సమాధానం సెకండ్ అండి. అంటే టైంలో ముళ్ళు చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రామాణికం మనకి సెకండ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ సెకండ్ అనేది సరైన సమాధానం అవుతుంది. ఇది ఇంతకుముందు ప్రశ్నలో కూడా అడగడం జరిగింది కాబట్టి తీసుకోవడం జరిగింది. అల్యూమినియం యొక్క ముడి ఖనిజం ఏది అంటే బాక్సైట్ అండి ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న. రాంచీ ఏ రాష్ట్రం యొక్క రాజధాని అంటే జార్ఖండ్. ఓకే, ఇలాగ మనకి రాష్ట్రాలు, రాజధానులు అలాగే కొన్ని మెయిన్ ఉంటాయి, మనకు అన్నీ తెలిసినట్టు అనిపిస్తాయి కానీ మనం చిన్నప్పటి నుంచి కూడా చూసుకుంటూ వస్తుంటాం. కానీ సో ఇదంతా కూడా మరి ఎగ్జామ్కి ముందర ఒకసారి జీకేలో భాగంగా ఒకసారి బ్రష్ అప్ చేసుకున్నట్లయితే కనుక మనకు మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ అప్పుడు మనకి ఈజీగా ఆన్సర్ చేసే ఆస్కారం అయితే ఉంటుందండి. ఓకేనా? సో మనకి జీకే కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఎగ్జామ్లో చాలా జాగ్రత్త చేయాలి. మరి నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే విద్యుత్ బల్బులు సాధారణంగా ఈ వాయువుతో నింపబడతాయి అంటే నైట్రోజన్ సరైన సమాధానం దీనికి. నెక్స్ట్ ప్రశ్న. ఖండాలలో అతి చిన్నది ఏది? ఆస్ట్రేలియా. ఇవన్నీ మనం సింపుల్గానే తీసుకుంటాము. సో ఎగ్జామ్లో మనకి టైంకి అది గుర్తుకు రాక ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఓకేనా? సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు సరైన సమాధానం. మరి ఆసియాలో ఆ ఖండాలలో పెద్ద ఖండం ఏదో మీరు అయితే కామెంట్ చేసేయండి. అర్జెంటీనా దేశపు యొక్క కరెన్సీ పేరు ఏమి? సో లీరా అండి. చాలామంది కూడా అడుగుతున్నారు సార్ కరెన్సీ కూడా చేయండి ఒక వీడియో అని చెప్పేసి, ఇంకా ఇతర టాపిక్స్ కూడా చెప్తా ఉన్నారు. సో వాటికి సంబంధించిన ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయని అన్నీ కూడా అయితే మీరు జస్ట్ చూస్తూ ఉండిపోవడమేనండి. అలాగే మీ యొక్క ఎగ్జామ్లో ఈ ప్రశ్నలన్నీ కూడా ఉపయోగపడాలని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి. నెక్స్ట్. అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ఏది అంటే ఇటానగర్ అండి. నెక్స్ట్ ప్రశ్న. పాట్నా నగరానికి ముందు పేరు ఏమిటి అంటే ఇక్కడ పాటలిపుత్ర అనేది ఇక్కడ టైపింగ్లో అలా పడింది. సో పాటలిపుత్ర అండి ఇది. ఓకే, పాటలిపుత్ర అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 ఎక్కడ జరిగాయి అంటే బీహార్ అంటే ఇటీవల జరిగిందండి. సో ఇందుకు సంబంధించి కూడా నేను క్వశ్చన్లు తీసుకుంటాం జరిగింది. చాలామంది కూడా సార్ కరెంట్ అఫైర్స్ కూడా చేయండి మాకు అన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి సో అది కూడా కన్సిడర్ చేసి ఇక్కడ మీకు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ బీహార్లోని పలు ప్లేసులు అయితే చేయడం జరిగింది. దీనిలో మొదటి స్థానం ఎవరు గెలుచుకున్నారో మీరైతే కామెంట్ అయితే చేసేయండి. ఇంతకుముందు సిరీస్లో భాగంగా ఆ ప్రశ్న కూడా తీసుకొని రావడం జరిగిందండి. ఓకే, సో నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి. భారతీయ జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి ఎప్పుడు స్థాపించబడింది అంటే 28 డిసెంబర్. మరి చూసినట్లయితే ఇక్కడ 1885 అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అతి పురాతనమైన పార్టీలలో ఇదొకటి కాబట్టి మనకి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్. కళాశాల మరియు విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులచే రూపొందించబడిన చిత్రాలను అందించి ఇక్కడ చూడండి చిత్రాలను గుర్తించడానికై అందించే పురస్కారాలు ఏవి అంటే విద్యార్థి చలనచిత్ర పురస్కారాలు. ఇది కూడా అడిగే ఆస్కారం ఉంది.
ఓకేనండి. యెస్. ఇది మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలాంటి ఫిల్మ్ ఫేర్‌కి సంబంధించిన అవార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కావచ్చు చూడొచ్చు. మరి అవార్డ్స్ సంబంధించి కొన్ని ముఖ్యమైన అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, అవి కూడా నేను ఒక సీరీస్‌లో చేయడం జరిగింది. అది కూడా మీరు ఒకసారి చూడగలరు. అయితే ఇందుకు సంబంధించినటువంటి మీకు జీకేకి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అనేటువంటిది కింద జీకే షార్ట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. అక్కడి నుంచి కూడా మీరు అన్ని వీడియోస్ చూడొచ్చు. ఒకవేళ చూడలేదనక. అలాగే మరి ఈ పైన ఐ కార్డ్స్ దగ్గర కూడా మీకు వీడియో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు చూసి బెనిఫిట్ పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నానండి. మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల మహిళల భద్రత కోసం ఏ యాప్‌ను ప్రారంభించారు అంటే శక్తి అండి. సో, శక్తి ఇంతకుముందు చూసుకున్నట్లయితే దిశ యాప్ అనేటువంటిది రావడం జరిగింది. ఇది ఇటీవలగా రీసెంట్‌గా లాంచ్ చేయడం జరిగింది కాబట్టి కరెంట్ అఫైర్స్‌లో భాగంగా ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మహిళలకు సంబంధించినటువంటి కాబట్టి. ఓకే. సో, ఉమెన్ ఎంపవర్‌మెంట్ కూడా కొంచెం టాపిక్స్ అవి కూడా చూడగలరు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారో కింద అయితే కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ ప్రశ్న వింగ్స్ ఇండియా 2026ను ఎక్కడ నిర్వహించనున్నారు? సమాధానం దీనికి హైదరాబాద్ అండి. ఇందుకు సంబంధించి నెక్స్ట్ 'ద డైరీ ఆఫ్ క్రికెటర్ వైఫ్' అనే పుస్తకాన్ని రచించినది ఎవరు? 'ద డైరీ ఆఫ్ క్రికెటర్ వైఫ్' అనే పుస్తకాన్ని రచించినది ఎవరు అంటే సరైన సమాధానం పూజా పుజారా అండి. నెక్స్ట్ ప్రశ్న యశోద ఏఐను ప్రారంభించినది ఎవరు? యశోద ఏఐను ప్రారంభించింది ఎవరు అంటే సరైన సమాధానం జాతీయ మహిళా కమిషన్ గారు. వారు అయితే దీన్ని విడుదల చేయడం జరిగిందండి. ఇందులో మరి మహిళల యొక్క భద్రత, అలాగే వారి యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఏఐ రూపొందించడానికి అయితే ఇది స్థాపించడం జరిగింది. అంటే ప్రారంభించడం జరిగింది దీన్ని. నెక్స్ట్ ఇటీవల నరేంద్ర మోదీ తన 122వ మనసులోని మాట కార్యక్రమంలో ఏ రాష్ట్రపు యొక్క బ్రాండ్ క్రాఫ్ట్ ఫైబర్స్ గురించి చెప్పడం జరిగింది అంటే సిక్కిం అండి. నెక్స్ట్ ప్రశ్న అట్లాంటిక్ మహాసముద్రంను ఏమని పిలుస్తారు అంటే కల్లోల సముద్రం. మీకు ఎలాగైనా రావచ్చండి అక్కడ అట్లాంటిక్ మహాసముద్రంను ఈ విధంగా పిలుస్తారని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చి దాంట్లో సెలెక్ట్ చేసుకోమంటారు. లేదా కల్లోల సముద్రం అని దేనిని అంటారు అని చెప్పేసి కింద సముద్రాల పేర్లు ఇస్తారు. సో, మీరు ఎట్లయినా కూడా మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే కల్లోల సముద్రం అంటే మరి అట్లాంటిక్ మహాసముద్రంని అని అంటారు. ఓకేనా. సో, పవిత్ర భూమి అని దేనిని పిలుస్తారు అంటే పాలస్తీనాని అండి. సో, ఒకవేళ మీకు ఆప్షన్‌లో పవిత్ర భూమి దేనిని అంటారని పాలస్తీనా వచ్చిందంటే మీరు పాలస్తీనా అనే ఆన్సర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ చైనా యొక్క అధికారిక కరెన్సీ ఏది అంటే చైనీస్ యువాన్ అండి. చైనీస్ యువాన్ చైనా యొక్క అధికారిక కరెన్సీ. అయితే ఇప్పుడు దాదాపుగా మన ఇండియాకి వాళ్ళకి చూసుకున్నట్లయితే ₹11 అంటే వాళ్ళ యొక్క చైనా యువాన్ ఇస్తే మనం 11 ఇవ్వాల్సి ఉంది. అయితే ఓకే. ఇది కూడా మీరు అప్డేట్‌గా అయితే ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అరేబియా సముద్రపు రాణి అని దేనిని పిలుస్తారు అంటే కొచ్చిన్ అండి. ఓకే. సో, నెక్స్ట్ ప్రశ్న అర్ధరాత్రి సూర్యుడు కనిపించే దేశం ఏది అంటే సరైన సమాధానం నార్వే అండి. సో, ఇలాగా మనం ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం. మరి మీకు ఎలా అనిపించాయి, అలాగే మీ యొక్క సజెషన్స్ ఫీడ్బ్యాక్ కూడా అందివ్వండి. అలాగే మీకు కావాల్సిన టాపిక్ కింద కామెంట్ చేసినట్లయితే దాని నుంచి కూడా ప్రశ్నలు అయితే తీసుకొస్తాను. మరి మీకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆశిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంటాయండి. అయితే డైలీ 2 వీడియోస్ అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా అప్డేట్స్ అనేది మిస్ అవ్వకుండా ఉంటాయి. మరి అలాగే ఛానల్ కూడా మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేయగలరండి. మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే స్పెషల్‌గా ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్న వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, మరి మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.